1910లో ఒక రోజున భక్తులతో సాయి, ఒక దుష్టుడు నన్ను చూడడానికి వస్తున్నాడు. సహజ మానవ అవయవాలు గల నా దగ్గర చూడడానికి ఏముంది అని కేకలేశారు. సాయి అన్నది ఎవరి గురించో భక్తులకి అర్థం కాలేదు. కొద్దిసేపట్లో రెవెన్యూ కమిషనర్ కర్టిస్, అతని భార్య కలెక్టర్ మాగ్నెల్ చావడీకి చేరారు. కమిషనర్ ఒక భక్తునితో, పెద్ద పెద్ద ఉద్యోగులు సాయి దర్శనార్థం వచ్చారు, ఆయన త్వరగా తన విధులను పూర్తి చేసుకోమని చెప్పు అన్నారు. అప్పుడు ఆ భక్తుడు, ఎవరు సాయిని అలా ఆజ్ఞాపించే అవకాశం లేదని, ఆయన దయ కోసం వేచి ఉండడం కన్నా మార్గం లేదని చెప్పాడు. అర్ధగంట తర్వాత అటువైపుగా వెళ్తున్న సాయికి నమస్కరించి శ్రీమతి కర్టిస్ ఇలా అంది, మహారాజ్, మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను అన్నది. అప్పుడు సాయి, నేను భిక్షకి వెళ్ళాలి, అర్ధగంట ఆగండి అని చెప్పి వెళ్ళి 10 నిమిషాల్లో తిరిగి వచ్చారు. శ్రీమతి కర్టిస్ మరలా నమస్కరించి అలానే కోరింది. సాయి 1 గంట ఆగండి అని చెప్పి వెళ్ళారు. వారు దిక్కుతోచక తిరిగి వెళ్ళిపోయారు. సంతానం కోసం వచ్చిన కర్టిస్ దంపతులు తమ అహంకారం వలన బాబా కృపకు పాత్రుడు కాలేదు. అందుకే బాబావారు అంటారు, అహంకారం ఉండకూడదని, శ్రద్ధ సబూరి తన భక్తులకి అవసరమని. సాయినాథ్ మహారాజ్కి జై.